హాయ్ పిల్లలు. సార్ గురించి చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఇవాళ అదే చారుతో ఇప్పుడు నేను నంచుకొని వేపుడు చేసుకొని నంచుకొని తిన్నానే. అది అసలు అది కూడా నేను ఫస్ట్ టైం ఇంత టేస్ట్గా సూపర్గా ఉంది. అది ఏమీ కాదు, గోరు చిక్కుడు ఫ్రై. అసలు గోరు చిక్కుడు అంటేనే అంత టేస్ట్గా ఉండదు అంటే నా అభిప్రాయం అనమాట. నాకు చాలాసార్లు గోరు చిక్కుడు వండాను కానీ చేదు వచ్చేది, దానికి పుల్ల బెల్లం కలిపి వండడం అలా ఏదో చేసేదాన్ని. కానీ అది అస్సలు బాగాలేదు. ఈవేళ నేను చేశానే, నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, చేశాను. టేస్ట్గా చక్కగా బాగా వచ్చింది, తిన్నాను కూడా. మరి మీకు చెప్తాను చూడండి. చక్కగా ఈ గోరు చికెన్ని ఇలా చిక్కేసుకొని, అది ఒక గోరు చికెన్ని రెండో మూడో చెయ్యండి, అంటే దాని సైజుని బట్టి. అది చిన్నదైతే 2 ముక్కలు చేయండి, పెద్దదైతే 3 ముక్కలు చేయండి. అలా చిక్కుకున్న గోరు చికెన్ని చక్కగా శుభ్రం చేసుకోండి. ముందు కడిగిసి ఇలా చిక్కుకుంటే మంచిది. దాని మీద ఉన్న తొక్కు అది ఏమైనా ఉంటే పోతుంది, ఏం పర్వాలేదు. చిక్కేసుకున్న తర్వాత ఇంకోసారి కడిగినా పర్వాలేదు. ఇలా చిక్కుకున్న దాన్ని ఒక పాత్రలో కొద్దిగా అవి కొంచెం జస్ట్ కొద్దిగా మురిగేలాగా అలా అలా పూర్తిగా మురిగేలా కాదు, జస్ట్ వాటికి అలాగ వచ్చేటట్టుగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టండి. అది బాగా ఉడికించండి. ఈ ఉడికించిన ఈ గోరు చిక్కుని చక్కగా ఒక జల్లెడ గిన్నెలో వేసేయండి. నీరంతా కారిపోద్ది కిందని. ఆ గోరు చిక్కుడుకాయలు అలా కాసేపు ఆరి ఉంటాయి. ఇప్పుడు దీనికి ఒక మసాలా చేసుకోవాలి. అది కూడా చాలా ఈజీ, చాలా సింపుల్. అలా అయితేనే కదా నేను చేస్తాను, మరీ కష్టమైతే నేను పెట్టుకుని కదా ఆ పని. ఏం లేదు, మళ్ళీ ఒక చిన్న మిక్సీ తీసుకోండి. దాంట్లో ఎక్కువ ఐటమ్స్ ఏం లేదు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పావే తీసుకున్నాను నేను గోరుచిక్కుడు, అందుకని నేను పావుకి చెప్తున్నాను. నేను కొంచెం కారం తక్కువగా తింటాను కాబట్టి కూడా 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అందులో ఇంత జీలకర్ర వేశాను. అందులో ఒక ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఒక ఉల్లిపాయ వేశాను. ఇన్ని పలుకులు, ఎక్కువేం కాదు, ఇన్ని పలుకులు పచ్చివే, వేయించలేదు నేనేమని, పచ్చివే వేశాను అంతే. 4 ఐటమ్స్ కదా. సరే, వీటిని చక్కగా నీళ్ళు ఏమి వేయకూడదు. నీళ్ళు లేకుండా మామూలుగా మిక్సీ చేస్తే చక్కగా మిక్సీ అయిపోతుంది. ఇప్పుడు మనం కూర ప్రాసెస్కి వేరే ఒక పాత్ర స్టవ్ మీద పెట్టుకొని అందులో చక్కగా నూనె, నేనైతే తక్కువే వాడుతున్నానని చెప్పాను కదా, నేనైతే ఒక్క నూనె మాత్రమే వేసాను. మరి మీ ఇష్టం, మీరు ఎలా వేసుకుంటారో. ఆరోగ్యానికి అయితే నూనె తక్కువగా తినడమే మంచిది. ఎందుకంటే పెద్ద వయసు పెరుగుతున్న కొద్ది ఆ నూనె ఎక్కువగా తినడం వల్ల ఎంత ఎఫెక్ట్ ఉందో నేను చూశాను కాబట్టి చెప్తాను. నేను తగ్గించుకున్నాను, మీరు కూడా తగ్గించి వాడుకుంటేనే మంచిది. ఆ నూనె వేసి ఒక డొక్క నూనె వేసాను. అందులో ఆ నూనె వేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసాను. ముందు మనం ఆ మిక్సీ చేసిన దాంట్లో కొద్దిగా వేసాను జీలకర్ర, మళ్ళీ ఇక్కడ కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి కొద్దిగా ఆవాలు వేసాను, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి చక్కగా వేసి వేపాను. వేపాక ఆ గింజలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు కొంచెం వేగినట్టు మీకు తెలుస్తుంది. అది వేగింది అనుకున్నప్పుడు ఏదైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ మిక్సీ చేసి పెట్టుకున్న వాటి తాలూకా దాన్ని మనం వేసేయాలి. అందులో ఆ నూనెలో వేసి ఇది కూడా కొంచెం బాగా వేయించాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మాడి చేయకూడదు, మాడిస్తే మాత్రం రుచి మారిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మార్చకూడదు ఇది కూడా. చక్కగా అలాగా అది వేగిన తర్వాత అప్పుడు మనం పెట్టుకున్నాం కదా, వార్చి పెట్టుకున్నాం కదా ఈ గోరు చికెన్ని, ఆ గోరు చికెన్ తీసుకొచ్చి ఈ వేగిన ఈ మసాలా దీంట్లో వేసేసి అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి చక్కగా వేయించాలి. వేయించి మూత పెట్టేయాలి. దాని మీద మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు సిమ్లో ఉంచేసి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత బాగా వేగిపోతుంది. అందులో నీరు చెమ్మ ఏమైనా ఉంటే అంతా కూడా అయిపోయి బాగా కూర అది మంచి వాసన వస్తుంటుంది. మనకు అలా ఉడుకుతుంటే మంచి వాసన వస్తుంటుంది. అలాగా నీరంతా అయిపోయి కూర చక్కగా అయిపోయింది అనేసి మనకు తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు చక్కగా స్టవ్ ఆపేసి మీద కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి కదా. అది ప్రతి కూరకి అదొక టేస్ట్ అనమాట.
కాబట్టి దించేసుకొని నేను చేసే చారు, ఆ చారు అన్నంలో కలుపుకుంటూ ఈ కూరను నంచుకుంటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! అస్సలు ఆ రుచే భలే ఉంటది లేదు. అంటే కొన్ని కొన్ని హ్మ్, తినేటప్పుడు ఇంతకంటే రుచి ఇంకేది ఉండదేమో అనిపిస్తుంటది అది తింటూ ఉంటే. అంటే నేను మాంసాహారం కూడా నేను రుచి చూసిన దాన్నే. ఇప్పుడు కొంచెం కొంచెం మానేశాననుకోండి. అయితే అంతకంటే అద్భుతంగా అనిపించింది లేదు. ఒకసారి మీరు చూడండి, ట్రై చేయండి. అవునో కాదో నాకు చెప్పండి. బాగుందా లేదా చెప్పండి. ఓకేనా? బాయ్.